ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామానికి చెందిన తోటా ధర్మేందర్ను గత 700 సంవత్సరాలుగా పోతుగల్ గ్రామంలో పురాతన ఆలయం ఉన్నది. ఆలయంలో పురాతన విగ్రహాలు ఉన్నాయి. గతంలో దొంగతనం జరగడం జరిగింది. ఆ విగ్రహాలు మళ్ళీ దొరికినాయి కోట్వార పైతిర్మ గ్రామానికి. అదేవిధంగా ఆ దేవునికి సంబంధించిన నగలు, అమ్మవారి నగలు, అమ్మవారి చంద్రహారం, ముత్యాలహారం, కాసుల పేరు, అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి గాజులు, సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి భక్తులు కానుక రూపంలో ఇచ్చే ప్రతి ఏటా సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి ప్రతి ఏటా పుస్తే మట్టెలు కానుకగా మన గ్రామస్తులు ఇవ్వడం జరుగుతుంది. 100 సంవత్సరాల నుంచి. ఈ 100 సంవత్సరాలు కాకుండా ఈ 50 సంవత్సరాల పుస్తే మట్టలను ఉండాలి. ఈ కాసుల పేరు మరియు ముక్కు పుడక ఇవన్నీ కూడా ఒక 20-25 సంవత్సరాలు మా పోతుగల్ గ్రామానికి చెందిన తన్నీరు మురళీధర్ రావు గారు మరియు వాళ్ళ తమ్ముడు తన్నీరు గౌతమ్ రావు గారి ఆధ్వర్యంలో ఉంటుందని మా గ్రామ పెద్దలు, అదేవిధంగా గుడికి వచ్చే భక్తులు నాకు తెలియజేయడం జరిగింది. ఇదే క్రమంలో మా గ్రామంలో 2-3 నెలలకోసారి ఆలయానికి సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ జరుగుతున్న సందర్భంలో 4 సంవత్సరాల క్రితం పునర్ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ సందర్భంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎండోమెంట్ నుంచి మా గ్రామానికి 50 లక్షల రూపాయల నగదు కూడా అందజేయడం జరిగింది. గ్రామానికి చెందిన కొంతమంది పెద్దలు వారికి ఉన్న పరిచయాలతో సుమారు 3-4 కోట్ల రూపాయల చందాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ చందా డబ్బులు కూడా గ్రామ ప్రజలకు మరియు చందాదారులకు మీరు ఏ విధంగా ఖర్చు పెట్టిరో గ్రామ ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆలయానికి చెందిన సుమారు 24 ఎకరాల భూమి మరి ఎవరు దున్నుకుంటారు, దాని నుంచి వచ్చే కవులు ఎవరికి ఏ విధంగా ఖర్చు పెడుతురు గ్రామ ప్రజలకు గ్రామ సభ సాక్షిగా మీరు ఆలయ సాక్షిగా తెలియజేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రామంలో సుమారు 6,600 మంది జనాభా ఉంటుంది. 30-36 కులాలున్నాయి పోతుగల్ గ్రామంలో. ప్రతి కులం నుండి కూడా పునర్ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి కులం నుంచి ఆ కులానికి తోచినంత మా ఆలయానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామస్తులందరికీ కూడా మీరు జవాబుదారితనంగా ఉండాలి. నేను నిన్నటి రోజున 15 రోజుల క్రితం మీటింగ్ ఆలయ ప్రాంగణంలో జరిగిన సందర్భంలో ఆలయానికి సంబంధించిన చైర్మన్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులకు విన్నవించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా ప్రజల సమక్షంలో మీరు చూపియకపోతే అవి ఏమైనా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుతం ఆలయ చైర్మన్ తన్నీరు గౌతమ్ రావు గారు కొంత సమయం ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడుతున్న సందర్భంగా ఇప్పుడు ఫోన్ చేస్తే లావాడతలేరని గ్రామానికి చెందిన పోతుగల్ పరివార్ అనే గ్రూప్లో ఈ ఆలయానికి సంబంధించిన చిరాస్తులు నగలు ఇవన్నీ మన గ్రామ ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దానికి ఎటువంటి రెస్పాండ్ రాక గ్రామంలో ఉన్న ఒక 7-8 మంది వీళ్ళంతా కూడా గుడి ఆవరణలో జరగాల్సిన మీటింగ్ను హైదరాబాద్ కేంద్రంగా ఒక స్టార్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విషయం నాకెవరు తెలుసు అంటే ఆలయంలోని కమిటీ సభ్యుడు తన్నీరు రామ్మోహన్ రావు గారు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు తమ్మి అంటే నేను ఊర్లోనే ఉన్నా, ఇట్లా మెసేజ్ పెట్టినావు పద్ధతి కాదు అని అంటే మాకు ఏదైనా చెప్పేది ఉన్నాయంటే మీకు కూడా చాలాసార్లు చెప్పినా మీరు ఎటువంటి స్పందన రాలేదు. మీరు ఏం చెప్పారంటే గౌతమ్ రావు అండ్ మురళీధర సార్ గారి ఆధ్వర్యంలో బంగారం ఉంటుందని చెప్పారు. మీరు నన్ను ఇంటికి పిలిపించుకొని మేము ఈ పలానా హోటల్లో కూర్చున్నాం, ఈ ఆలయానికి మేమే డబ్బులు తెస్తున్నాం, ఈ ఆలయానికి మేమే బాధ్యులం, మీలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారని చెప్పి కూడా నాకు చెప్పిండు. మరి సరే సార్, నాలాంటి వాడు మాట్లాడకపోతే ఈ ఆలయం మీదే అయితే మాకు ఎటువంటి హక్కు లేదని కూడా చెప్పమని ప్రకటన చేయమని కూడా చెప్పిన. వారు ఏమని చెప్తారంటే ఇదంతా మేము చేసింది కాదు, తన్నీరు గౌతమ్ రావు గారికి ఊరు మీద పట్టు కోల్పోద్దనే ఉద్దేశంతో మమ్మల్ని హైదరాబాద్ కేంద్రంగా మీటింగ్ ఏర్పాటు చేసిండు. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆలయానికి సంబంధించిన ఇది నాకు రామ్మోహన్ రావు గారే చెప్తారు. ఆలయానికి చెందిన సుమారు దాతలు కానుక రూపంలో ఇచ్చిన 500 పట్టు చీరలు మిస్యూజ్ చేసిండు గౌతమ్ రావు గారు అని ఈ తన్నీరు రామ్మోహన్ రావు గారు ఒక్కటే చెప్తున్నా. ఈ రామ్మోహన్ గారు ఇటు చెప్తాడు అటు చెప్తాడు. నిన్న ఆలయ చైర్మన్తో పోయి నా మీద ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఇతనే పెడతాడు. ఒకవేళ మీరు నాకు ఏమి సమాచారం ఇవ్వలేదు, ఆలయానికి సంబంధించిన బంగారు నగలు తన్నీరు గౌతమ్ రావు గారి ఫ్యామిలీలో లేవు, అదేవిధంగా భూములు వాళ్ళ కంట్రోల్లో లేవు, అదేవిధంగా నగదు వాళ్ళ కంట్రోల్లో లేదు,
ఈ 500 చీరలు మిస్యూజ్ చేసిందని నాకు చెప్పలేదని మీరు తడి బట్టలతో మీరు స్నానం చేసి ఆలయ ప్రాంగణంలో సీతారామచంద్ర సాక్షిగా ప్రమాణం చేసి చెప్తే నేను గ్రామ ప్రజలందరూ కూడా ఏ శిక్ష వేస్తే దానికి సిద్ధంగా ఉన్నా. మీరు కూడా ఈ షరతుకు సిద్ధంగా ఉండాలి. నాపై కేసు నిన్న పెట్టడం వల్ల నేను అదరపోవడం బెదిరిపోవడం లేదు. నా మీద ఒక కేసు ఇది కొత్త కాదు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా నా మీద చాలా కేసులు అయినాయి. నేను గతంలో టీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్గా ఉండే, స్టూడెంట్ లీడర్గా ఉండే, ఇన్ని రోజులు నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న. గల్ఫ్ సమస్యల మీద కూడా కొట్లాడినప్పుడు నా మీద కేసులు అనేది ఈ రోజు నా మీద కొత్త కాదు. 100 కేసులు పెట్టినా సరే సీతమ్మ వారి నగలు, సీతమ్మ వారి భూములు, సీతమ్మ వారికి కానుక రూపంలో ఇచ్చిన చందాదారుల పైసలు మీరు ప్రజల సమక్షంలో ప్రతి రూపాయికి జవాబు చెప్పేదాకా నేను నిరంతరము ఈ గుడి కోసం, ఈ గుడి ఆలయ రక్షణ కోసం పోరాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై సీతారాం.